అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీకు అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి మే 31 అండి. ఎండింగ్ రోజు అయితే ఈ వీడియో వచ్చేసి షూట్ చేస్తున్నానమాట. నేను ఛానల్ పెట్టి 10 మంత్స్ కంటే ఎక్కువే అయిందనమాట. నేను వచ్చి డైలీ లాంగ్ వీడియోస్ ఏదైనా డైలీ వ్లాగ్స్ అప్డేట్స్ అయితే ఇద్దామని చెప్పి ఆ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. కాకపోతే కొన్ని కారణాల వల్ల టైం కుదరక ఇంకా ఏవో చిన్న షార్ట్ వీడియోస్ ఇలా పెట్టుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా ఒకటే ఫిక్స్ అయ్యాను. ఇంకా డైలీ ఎన్ని పనులున్నా ఏమున్నా సరే డైలీ ఒక వీడియో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాను అనమాట. సో అది పెట్టే ముందు నా డీటెయిల్స్ అనేవి మీకు తెలియాలి కదా, నా సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది. అందుకని నా కోసం ఎంతో కొంత మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నా పేరు వచ్చేసి ధనలక్ష్మి అండి. మాది ప్రాపర్ వచ్చేసి శ్రీకాకుళం డిస్టిక్ అనమాట. సో అమ్మ వాళ్ళది శ్రీకాకుళం డిస్టిక్. మ్యారేజ్ అయిన తర్వాత అత్త వాళ్ళది కూడా శ్రీకాకుళం డిస్టిక్ అని. కానీ మా హస్బెండ్ జాబ్ పరంగా మేమైతే వైజాగ్లో ఉంటున్నాము. మ్యారేజ్ అయ్యి 3 years అయితే అవుతుందండి. 2023లో అయితే మ్యారేజ్ అయింది. ఇప్పుడు వచ్చి ఒక బాబు కూడా ఉన్నాడు. బాబుకి అయితే 2.5 years అనమాట. సో ఇంకా మా హస్బెండ్ వచ్చి మా పెళ్ళైన కొత్తలో ఒక టెలికామ్లో, అంటే జియో తెలుసు కదా మీకు, జియో టెలికామ్లో అయితే ఒక జాబ్ చేస్తుండేవారు. ప్రజెంట్ అయితే ఆ జాబ్ లేదనమాట. నేను వచ్చి మ్యారేజ్ అయ్యి 3 years అవుతుంది. నాది వచ్చి డిగ్రీ, నా స్టడీ అండి. డిగ్రీ చేశాను. డిగ్రీ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయితే అయిపోయింది. తర్వాత మ్యారేజ్ తర్వాత ఏదైనా జాబ్ చేద్దాము అని అనుకున్నాను. కానీ వెంటనే బాబు అయితే ఇంకా కడుపులో పడడం వల్ల, ప్రెగ్నెంట్ అవడం వల్ల ఇంకా ఏ జాబ్కి అయితే వెళ్ళలేదు. ఇంకా సరే పుట్టిన తర్వాత ఏదైనా చేద్దాం అనుకుంటే ఇంక ఇంటి దగ్గర చూసే వాళ్ళు అయితే ఎవరు లేరనమాట. అంటే నేను ఇక్కడ ఉంటున్నాను కదా వైజాగ్లో, ఇక్కడ ఎవరు లేరు. అందుకోసమని ఇంకా ఏ జాబ్కి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. ఇంకా బాబుని చూసుకుంటూ అలా కాలం అయితే గడిపేస్తున్నాను. అప్పుడే అనుకున్నాను అనమాట, యాక్చువల్లీ ప్రెగ్నెంట్ ఉన్నప్పుడే ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి అది అంతగా ఒకరోజు పెట్టడం, ఒక 10 days గ్యాప్ ఇవ్వడం, ఒకరోజు పెట్టడం, ఒక 1 month గ్యాప్ ఇవ్వడం, ఇలా అయితే పెట్టేదాన్ని అనమాట వీడియోస్. అలా పెట్టడం వల్ల ఎవరికి చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు కదా. డైలీ ఏదో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తేనే చూసే వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ అనేది వస్తుంది కదా. ఇంకా అలా అయితే ఆ ఛానల్ ఇంకా మానిటైజేషన్ దగ్గరికి కూడా వెళ్ళింది. అలా పెట్టినా సరే కొంతమంది అయితే నన్ను అభిమానించారు. మానిటైజేషన్ వరకు వెళ్ళిందండి. వెళ్ళిన తర్వాత ఇంకా నేను నా మొబైల్ వచ్చి మా అబ్బాయి వచ్చి ఏదో సాంగ్ ఏదో వింటానంటే ఇచ్చానమాట. ఇస్తే కింద వేసి కొట్టేశాడు. ఇంకా మొబైల్ అయితే పోయింది. ఇంకా అది రిపేర్ చేయడానికి 4 months అయితే టైం పట్టిందండి. ఇంకా కొంచెం మనీ ప్రాబ్లం అయ్యి అప్పుడేమో 4 monthsకి ఇంకా 1 year అయిపోయింది. ఆ ఛానల్ పెట్టి అయిపోయిందని చెప్పి మొత్తం వాచ్ అవర్స్ అయితే ముందుకెళ్ళిపోయాయి. ఇంకా జీరోకి వచ్చేసినప్పటికి నాకైతే ఇంట్రెస్ట్ పోయిందండి. ఎంత కష్టపడ్డాను కదా, చేశాను కదా, మళ్ళీ మొత్తం జీరో అయిపోయింది. ఇంకా ఎందుకని చెప్పి ఇంకా ఛానల్ అయితే వదిలేసి నెక్స్ట్ ఈ కొత్త ఇంటికి వచ్చాక మేమైతే అక్కడి నుంచి వేరే బిజినెస్ మీద అయితే హౌస్ అయితే షిఫ్ట్ అయ్యామండి. షిఫ్ట్ అయిన తర్వాత ఈ కొత్త ఇంటికి అనేది రావడం అయితే జరిగింది. ఇక్కడికి వచ్చిన స్టార్టింగ్లో సరే ఖాళీగా ఉంటున్నాను కదా ఇంట్లోనే, ఇంకెలాగో ఒక ఛానల్ స్టార్ట్ చేద్దాము, మన డైలీ ఏదైనా నా రొటీన్ వ్లాగ్స్ ఏదైనా ఉంటాయి కదా, ఏదైనా ఒకటి పెడదాము అని చెప్పి ఒక ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బిజీ వల్ల అయితే అది డైలీ వీడియోస్ అయితే పెట్టలేదండి. నా ఛానల్లో ఫస్ట్ వీడియో వచ్చి మన ఈ కొత్త హౌస్కి వచ్చిన తర్వాత హోమ్ టూర్ అనేది చేశాను అనమాట. మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి వీడియో అయితే చూడండి. ఇంకా నాది డిగ్రీ అయింది కదా, ఇంకా నేను ఏదైనా జాబ్ చేద్దామంటే మరి బయటికి వెళ్ళడానికి అవ్వదు. బాబుని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇక్కడ నేను ఉండేది మా హస్బెండ్, నేను, మా బాబు అనమాట. ఇంకా జాబ్ పరంగా ఇక్కడికి వస్తాం కాబట్టి ఇంకా వాడిని చూసుకుంటూ ఉంటున్నాను అనమాట. ఇంక ఇంట్లో ఖాళీగా ఉంటున్నాను ప్రజెంట్. ఇందులో వచ్చేసి నా కథ, నా స్టోరీ అనేది మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ పెళ్ళైన మ్యారేజ్ అయిన 3 yearsలో చాలా అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూశానండి. ప్రతిదీ మీతో చెప్పుకుంటానమాట. సో అదేంటంటే 1 year పెళ్ళైన 1 year చాలా హ్యాపీగా అయితే సాగిపోయింది అనమాట లైఫ్లో. ఇంకా డబ్బులు కూడా ఉంది, అలా హ్యాపీగా సాగిపోయింది. ఇంకా బాబు కడుపులో పడిన తర్వాత ఇంకా మంత్లీ హాస్పిటల్ ఖర్చులు, ఇంకా స్కానింగ్స్ అని ఇవన్నీ ఉండి అలా ఇంకా అప్పుడు స్టార్ట్ అయిందనమాట కష్టాలు. ఇంకా 1 year అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్ ఉంటుంది కదా, సెకండ్ ఇయర్ నుంచి ఇంకా స్టార్ట్ అయినాయండి. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసి ఇంకా
చాలా అయితే ఫేస్ చేసామండి. ప్రాబ్లం ఫేస్ చేసి ఇప్పుడు ప్రెజెంట్కి అయితే ఇలా ఉన్నాము. ఇప్పుడు ప్రాబ్లం లేవు అని కాదు, ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. కానీ సెకండ్ ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత సెకండ్ ఇయర్ ఉన్నంత ప్రాబ్లం కంటే ఇప్పుడు చూసుకుంటే తక్కువే అనుకోవచ్చు. సో 2025 అనేది నా లైఫ్లో అస్సలు మర్చిపోలేనండి. ఎందుకంటే 2025లో మేము ఫేస్ చేసే ప్రాబ్లం చాలా ఫేస్ చేసామన్నమాట మనీ పరంగా. ఇంకా ఒక బిజినెస్ అయితే పెట్టామండి మేము 2025లోనే. ఇంకా 2023లో మ్యారేజ్ అయింది అని చెప్పాను కదా. ఇంకా 24లో అయితే జాబ్ చేస్తూ ఉండేవారు. 2023 నుంచి 24 వరకు జాబ్ చేస్తూ ఉంటే టైమింగ్స్ అనేవి సెట్ అవ్వక నెక్స్ట్ శాలరీ సరిపోక ఇంకా జాబ్ అయితే క్విట్ అయిపోయారనమాట మా వారు. క్విట్ అయిన తర్వాత ఇంకేదైనా బిజినెస్ పెడదాము అని ఆలోచించి 3 months అయితే ఇంకా టైం పట్టింది బిజినెస్ పెట్టడానికి. ఇంకా ప్లేస్మెంట్ ఇవన్నీ చూసుకుంటూ అవన్నీ చూసుకున్న తర్వాత బిజినెస్ పెట్టి 3 months అయితే టైం పట్టిందనమాట. 3 months తర్వాత వేరే దగ్గర గోల్డ్ పెట్టి లోన్ తీసుకొని చిన్న బిజినెస్ అయితే ఒక స్టార్ట్ చేసాము. అది కూడా మేము ఒకటి అనుకున్నామన్నమాట పెడదామని చెప్పి. అది ఇంకొకటి అయ్యిందనమాట. వేరే వాళ్ళు చెప్తే సరే ఇదేదో బాగుంది కదా అని చెప్పి వాళ్ళ మాటలేనైతే పెట్టేశాము. ఇంకా మాకు దానికోసం ఫుల్గా తెలీదు. ఒక బిజినెస్ పెట్టిన తర్వాత అక్కడ అసలు ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి ప్లేస్లో పెట్టాలి ఏంటి అని ఏది మనకు అంతగా తెలియదు కదా. ఆ టైంలో ఉంటాము. ఎక్కడైనా బాగుందా ఒక 2-3 చెప్పారంటే పెట్టేద్దాము అనే ఆలోచనలోనే మన మైండ్ అయితే ఉంటుంది. ఇంకెంత తొందరగా పెట్టేద్దాము, ఇంట్లో ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతున్నాయి అనే ఒక ఆలోచనతో ఇంకా తొందరగా అయితే ఒక ప్లేస్ చూసుకొని వాళ్ళకి అడిగి రెంట్కి తీసుకొని అయితే పెట్టామన్నమాట బిజినెస్. పెట్టిన తర్వాత చాలా అంటే చాలా లాస్ వచ్చేసిందండి. ఇంకా దానివల్ల ఇంకా కాంపిటీషన్ ఎక్కువైపోయి లాస్ రావడంతో చాలా ఇబ్బంది 2025లో అయితే ఫేస్ చేసాము. కానీ ఏ ఒక్క విషయం కూడా మా ఇంట్లో నేను చెప్పలేదన్నమాట, ఎంత ఇబ్బంది పడుతున్నాను ఇది అని చెప్పి. ఎందుకంటే వాళ్ళు మనతో మాట్లాడినప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు, మళ్ళీ ఎందుకు నా బాధలు వాళ్ళకి చెప్పడం అని చెప్పి ఏది చెప్పలేదు. అలాగని మా ఇద్దరి మధ్య ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ లేవు, మంచిగా ఉండేవాళ్ళం. కానీ మనీ పరంగానే చాలా ఫేస్ చేసాం 2025లో. ఇంకా ఈ 26 వచ్చిన తర్వాత కొంచెం బాగుందండి. ఇంకా బిజినెస్ ఎందుకు అప్పుడు లాస్ అయిందంటే మేము పెట్టింది ఒక మున్సిపల్ ఏరియా అంటారు కదండి, అక్కడ అలాంటి దగ్గరలో అయితే పెట్టామన్నమాట. అలాంటి ప్లేస్లో వాళ్ళు వచ్చి మా పక్కన చాలా షాపులు ఉండేవి అనమాట. వాళ్ళు ఎవ్వరికి తీయమని చెప్పేవారు కాదు, మాకు ఇన్ఫ్లుయెన్స్ లేదు, మేము కొత్తగా పెట్టామని చెప్పి ప్రతిసారి వచ్చి మా షాప్ మీద పడేవారు అనమాట. షాప్ ఎక్కడి నుంచి తీసేస్తారా లేదని కరెక్ట్గా పెట్టి 1 వీకేనండి. 1 వీక్ అయింది. 1 వీక్ తర్వాత నుంచి ఇంకా మా షాప్ మీద అయితే పడడం స్టార్ట్ చేసి ఇక్కడి నుంచి మీరు తీసేయాలి ఇలా షాప్ ఓపెన్ చేసే టైంకి అయితే వచ్చేసేవారు అనమాట. వచ్చి తీసేయమని గోల్ పెట్టిస్తే ఇంకా అక్కడి నుంచి షాపు ఇప్పుడే స్టార్ట్ చేశాం కదా. ఇంకా ముందు 3 months నుంచి అయితే మా హస్బెండ్ ఇంకా డ్యూటీ లేదు, ఏం లేదు, నేనైతే ఎక్కడ బయటికి వెళ్ళడానికి అవ్వదు, ఇంట్లోనే ఉంటున్నాను. ఎలారా దేవుడని నైట్లో అయితే అస్సలు నిద్రలో పట్టే కాదనమాట. అలా అయిపోయామన్నమాట. ఇంకా అక్కడి నుంచి తీసి ఇంకా దేవుడి దయ వల్ల ఇప్పుడైతే ఫుల్ బెటర్ అనేది చెప్పలేను, కానీ ఎంతో కొంత అంతకంటే అయితే కొంచెం పర్లేదనమాట. సో వేరే దగ్గరికి అయితే షిఫ్ట్ చేసుకున్నాము. అందుకే 2025లో చాలా ఇబ్బంది పడ్డామని చెప్తున్నాను. ఇంకా మా హస్బెండ్ పేరు వచ్చి దుర్గా ప్రసాద్ అండి. ఇంకా నా పేరు వచ్చి ధనలక్ష్మి, మా అబ్బాయి పేరు అనమాట లక్షిత్, నిక్ నేమ్ వచ్చి లక్కీ అని తెలుసుకుంటాను. ఇంకా నా వీడియోస్ ఎంతకుముందు పెడుతూ ఉన్నాను కదా, షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను అనమాట. దానికి మీరు ఎంతో కొంత నన్ను అయితే అభిమానించారు. అలాగే ఇక నుంచి వచ్చే వీడియోస్కి నన్ను ఇలాగే అభిమానిస్తూ కంటిన్యూ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్తారని సపోర్ట్ చేస్తారని మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అండ్ డైలీ ఇంకా వీడియోస్ అయితే పెడతాను. ఇంకా నా లైఫ్లో ఏమేమి జరిగాయి ఏంటి అనేది కూడా పెడతానండి వీడియోస్. నెక్స్ట్ వచ్చేసి మేము బిజినెస్ పెట్టామని చెప్తున్నాను కదా, అది ఏం బిజినెస్ పెట్టాను, దానివల్ల ఎంత ప్రాఫిట్ వస్తుంది ఏంటి, బిజినెస్ పెట్టడం వల్ల లాస్ అయ్యామా లేకపోతే మంచిగా రన్ అవుతుందా ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో అలా ప్రీవియస్ వీడియోలో పెడుతూ ఉంటానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఇప్పటి వరకు షార్ట్ వీడియోస్లో కూడా ఎలా సపోర్ట్ చేశారో అలాగే ఈ వీడియోని కూడా సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. ఇది నా స్టోరీ అండి. కరెక్ట్గా నాకు మాట్లాడడం రాదు, ఏది మాట్లాడేశానో ఒకవేళ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నేమ్ వచ్చి వైఆర్ధన బ్లాగ్స్ అండి. మన వీడియోస్ నచ్చినట్లయితే ఒకసారి
లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.